తర్వాత వాటర్ ఆన్ ఉంటుంది, వాటర్ ఆన్ చేయాలి. ఆన్ చేసిన తర్వాత ఇది ఇండికేషన్స్ ఉంది, పవర్ బటన్ ఇది. ఇది ఫుల్ అయిన ఇండికేషన్. ఇది ఫ్లష్ ఫ్లష్. ఈ పక్కన వచ్చేది ఒక ఆర్ఓ, ఇక్కడ ఎస్సిపిఐ అని ఇండికేషన్ వస్తుంది. ఇది వాటర్ నార్మల్ టెంపరేచర్, ఇది హాట్ వాటర్ సెట్ చేసుకునే బటన్. మీకు మిషన్ ఆన్ చేసిన వెంటనే అన్ని ఇండికేషన్ బ్లింక్ అయ్యి మళ్ళీ ఆఫ్ అయిపోయినాయి కదా, ఈ ఫ్లష్ అనే ఇండికేషన్ మళ్ళీ బ్లింక్ అవుతుంది. 20 seconds బ్లింక్ అవి. ఆ టైంలో మీకు వాటర్ అనేది ఫోర్స్గా బయటకు వస్తుంది. తర్వాత ఫ్లష్ అనే ఇండికేషన్ బ్లింక్ ఆఫ్ అయిపోయి ప్యూరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో వాటర్ నార్మల్గా వస్తుంది. నార్మల్గా వచ్చినప్పుడు మీకు ప్యూరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. కరెంటు పవర్ వాటర్ రెండు తీసుకుంటుంది. వన్స్ ఇక్కడ ఫుల్ ఇండికేషన్ వచ్చిన తర్వాత అంటే ఇటు దీంట్లో 9.2 liters కూల్ వాటర్ స్టోరేజ్ ఉంటుంది, దీని లోపల 0.8 హాట్ వాటర్ స్టోరేజ్ ఉంటుంది. ఫిల్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు ఫుల్ ఇండికేషన్ వచ్చి వాటర్ తీసుకోవడం ఆగిపోతే పవర్ ఓన్లీ ఇండికేషన్ మాత్రమే బ్లింక్ అవ్వడం తీసుకుంటుంది, అంతకుమించి ఏ పవర్ తీసుకోదు. ఇంకా నెక్స్ట్ రిమైనింగ్ ఉంటుంది ఆర్ఓ ఎస్సిపిఏ మాత్రం మీకు 1 year ఆఫ్టర్ ఫిల్టర్ ఇండికేషన్ ఫిల్టర్ లైఫ్ అయిపోయిన తర్వాత రెండు ఒకసారి బ్లింక్ అవుతుంటే 90% లైఫ్ అయిపోయింది అన్నట్టు. ఆ ఇండికేషన్ బ్లింక్ అయిన తర్వాత మిషన్ ఇంకా 100% కంప్లీట్ అయిపోయిన తర్వాత మిషన్ షట్ డౌన్ అయిపోతుంది. ఇది మొత్తం ఇంకా ప్యూరిఫికేషన్ ఆగిపోతుంది కదా చేయొచ్చు. సో ఆ టైంలో మీరు కస్టమర్ కేర్ ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, ఈ నెంబర్ కాల్ చేసి కంప్లైంట్ బుక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ సిస్టమ్ ఉన్న ప్రత్యేకత ఏంటంటే నెక్స్ట్ ఇంకా మీకు ఎప్పుడు ట్యాంక్ ఫుల్ ఇండికేషన్ మెయింటైన్ చేస్తూనే ఉంటుంది. మీరు ఒక గ్లాస్ వాటర్ తీసుకుని ఇమీడియట్గా ఫుల్ సింబల్ పోతుంది, ప్యూరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఫుల్ సింబల్ వచ్చింది మళ్ళీ రెస్ట్ పొజిషన్కి వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ ఇంకా హాట్ వాటర్ బటన్. ఈ హాట్ వాటర్ బటన్ ఎప్పుడు ఆన్ చేయాలి అనేది ఇక్కడ ఫుల్ ఇండికేషన్ డిసైడ్ చేస్తుంది. ఇక్కడ ఫుల్ ఇండికేషన్ ఉన్నప్పుడు మాత్రమే దీన్ని ఆన్ చేయాలి, లేదంటే అసలు ఆన్ చేయొద్దు. ఇది ఆన్ చేశారంటే కనుక ఈ ఇండికేషన్ లేని టైంలో మీరు ఆన్ చేస్తే కనుక హాట్ ట్యాంక్ ఉన్న సెక్యూరిటీ పర్పస్ థర్మోస్టాట్ అనేది ఒకటి ఉంటుంది, జస్ట్ లైక్ ఫ్యూజ్ అనమాట, ఎంసీబీ అనుకోండి. అలా ఉన్నదంటే క్లిప్ అయిపోతుంది, అది ఓపెన్ అయిపోతుంది. ఏంటంటే ఫుల్ ఇండికేషన్ లేని టైంలో ఆన్ చేస్తున్నారు ఏంటంటే దానికి ఇచ్చిన ప్రోగ్రామ్ ప్రకారం వాటర్ లేని టైంలో హాట్ ట్యాంక్ ఆన్ అవుతుంది. సో ఆ సెక్యూరిటీగా దీనికి ఆన్ అవుతుంది అనమాట. అది ఓపెన్ అయిపోద్ది. ఓపెన్ అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఫుల్ సింబల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆన్ చేసిన ఆన్ అవ్వదు. రెండు కండిషన్. ఇక్కడ ఫుల్ ఇండికేషన్ వచ్చినప్పుడు మీరు ఆన్ చేస్తే 2 seconds ప్రెస్ చేసి పట్టుకుంటే 45 degrees వెళ్తుంది. 45 degrees వెళ్ళి మళ్ళీ నార్మల్ ఇప్పుడు 31 కదా, అలా 31 వచ్చేసి ర్యాపిడ్లీ స్లోలీ ఇంక్రీజ్ అవుతుంది. ఒక 2 minutes 45 వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మీరు ఈ ఫ్యాసెట్ పైకి లిఫ్ట్ చేసి ఈ చైల్డ్ లాక్ నొక్కి దగ్గర వాటర్ రాదు. మీరు దీన్ని ఇలా అన్నా రాదు, ఇలా అన్నా రాదు, చైల్డ్ లాక్ సిస్టమ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే మీరు పెట్టిన సార్ తెలియదు కదా, సో అందువల్ల డిజైన్ అలా చేస్తుంది. సో మీరు ఇంకొక 5 seconds కొంచెం లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఇక్కడ 80 degrees బ్లింక్ అవుతుంది. 80 degrees అంటే మీకు చాలా వేడిగా ఉంటుంది, చెయ్యి కాలిపోయినంత వేడిగా ఉంటుంది, చాలా అంటే చాలా టెంపరేచర్. హాట్ వాటర్ దగ్గర మళ్ళీ ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే మీరు ఒకసారి హాట్ వాటర్ హీట్ చేశారంటే 0.8 ml అంటే 2 ml తప్ప 1 liter హీట్ ఎక్కుతుంది లోపల. మీరు ఈ ఫ్లాష్ ద్వారా ఒక గ్లాస్ కానీ తీసేసుకున్నారంటే కదా, గ్లాస్ తీసుకుని రిమైనింగ్ ఉంటారు కదా, మీరు గ్లాస్ తీసుకున్న ఎంటీ వాటర్ లోకి కూల్ వాటర్ ఫిల్ చేస్తారు. సో మీ టెంపరేచర్ తగ్గుతుంది. మీరు అదే టెంపరేచర్ లేదంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వాలి. మీరు ఎంతకాలం తీసేసుకున్న తర్వాత రిమైనింగ్ వాటర్ లో కూల్ వాటర్ వెళ్ళిపోతుంది. సో మీకు ఆటోమేటిక్ టెంపరేచర్ తగ్గిపోయి మళ్ళీ ఇక్కడ ర్యాపిడ్లీ డిక్రీజ్ అవుతుంది. మీరు మాన్యువల్ గా ఆపరేట్ చేసుకోగలిగేది ఓన్లీ 45 degrees 80 degrees అంటే మీరు బటన్ ప్రెస్ చేసి కంట్రోల్ అంటే డైరెక్ట్ వెళ్ళగలిగేది. అలా లేదు మీకు 70 degrees దగ్గర 60 degrees దగ్గర టెంపరేచర్ సరిపోతుంది అనుకుంటే మీరు బటన్ ఒకసారి ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. రన్నింగ్ లో ఉండగా ప్రెస్ చేస్తే మీరు 60 degrees దగ్గర సరిపోతుంది అనుకున్నారు, మీరు పెరగకూడదు అనుకుంటే ఒకసారి ట్యాప్ చేసేసారంటే ఆఫ్ అయిపోతుంది. అంటే మీకు ఇంకా టెంపరేచర్ పెరగదు అన్నమాట. మీరు అప్పుడు తర్వాత ఈ ఫ్యాసెట్ లిఫ్ట్ చేసి సైడ్ లో వాటర్ తీసుకోవచ్చు. 45 degrees అనేది నార్మల్ తాగడానికి సరిపోతుంది. 80 degrees అనేది ఏంటంటే గ్రీన్ టీకి దానికి యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఓకే, ఒకసారి 80 సెట్ చేసాక మళ్ళీ 45 పెట్టుకోవాలనుకోండి, పొరపాటున 80కి వెళ్ళిపోయింది మధ్యలో ఆఫ్ చెప్తాను. మీరు మాన్యువల్ గా పర్టికులర్ గా మీరు ఈ డిగ్రీస్ దగ్గర ఆపగలిగేది ఒక 45 జస్ట్ ఇట్లా 1 second జస్ట్ ఇట్లా ప్రెస్ చేసి తీసేగానే 45 వెళ్ళిపోతుంది. ఇంకొంచెం ఎక్కువసేపు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే 80 degrees 80 బ్లింక్ అయినా మీ చేయి తీసేసేది. మీరు ఒక 2-3 minutes అటు తిరిగి వచ్చినప్పుడు ర్యాపిడ్లీ స్లోలీ ఇంక్రీజ్ అయితే వెళ్తారు. ఆ తర్వాత వాటర్ తీసుకోండి. ఇది ఇలా ఉన్న టైంలో అంటే ఈ బటన్ ఆన్ లో ఉన్న పెట్టిన టైంలో ఇది మాత్రం ఓపెన్ చేసేస్తుంది. అంటే ఇక్కడ నుంచి మాత్రం మీరు వాటర్ తీసుకోకూడదు. ఇది ఆన్ లో ఉన్న టైంలో నార్మల్ గా ఇది ఆన్ చేయలేని టైంలో మీరు వాటర్ పట్టుకొని ఉన్నప్పుడు ఈ క్లాస్ చేసి తిప్పి మీకు వాటర్ వచ్చేస్తాను. ఓన్లీ ఈ బటన్ ఆన్ ఉన్నప్పుడు మాత్రం అంటే వాటర్ డిజైన్ అంటే కంపెనీ వాడు డిజైన్ చేసిన ప్రకారం వాటర్ ఎక్కడి నుంచే తీసుకోవాలి. హాట్ వాటర్ కూల్ వాటర్ ఎక్కడి నుంచి తీసుకోవచ్చు, ఎక్కడి నుంచి తీసుకోవచ్చు. ఇక్కడ పొరపాటు చేస్తే మళ్ళీ సేమ్ అంటే వేరే విధంగా వాటర్ వెళ్తుంది బయటికి. హాట్ వాటర్ అంటే మనం చెప్పింది అది ఈ చైల్డ్ లాక్ సిస్టమ్ కాకుండా వేరే విధంగా వాటర్ కింద నుంచి కూడా హాట్ వాటర్ వచ్చేస్తుంది. వన్స్ ఓపెన్ అయిందంటే మళ్ళీ నేను రావాలి మిషన్ థర్మోస్టాట్ రీసెట్ చేయాలి. సో అంతకుమించి వేరే ఆప్షన్ కంప్లీట్ పోయినట్టు కాదు, ఓపెన్ అయిపోయింది చేయాలి, దాన్ని మళ్ళీ క్లోజ్ చేయాలి.
ఓకే సో అది ఏదైనా డౌట్ ఏమైనా ఉంటే కనుక నాకు కాల్ చేసి అడగండి, నేను మళ్ళీ చెప్తాను. ఫోన్లోనే డెమో చెప్పొచ్చు ఇది. ఓకే సో ఓకే ఏం డౌట్ క్లారిటీ ఉంటే కనుక ఒక 2-3 డేస్ కొంచెం కొత్తగా ఉంటుంది, తర్వాత నార్మల్. ఓకే ఫైన్. మీకు 6 మంత్స్ ఒకసారి 6 మంత్స్కి వచ్చి అవుట్ సైడ్ ఫిల్టర్ మార్చుతారు, గేమ్ సర్వీస్ అంటారు. ఆ టైంలో కొంచెం అవైలబుల్గా ఉన్నారంటే 10 మినిట్స్ ఓకే ఓకే మార్చి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇంక ఎన్ని కంపెనీలోనో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు చేంజ్ అనేది జరుగుతుంది. మీకు ఇది టోల్ ఫ్రీ నెంబర్. ఫస్ట్ 6 మంత్స్కి ఆ అవుట్ సైడ్ అవుట్ ఫిల్టర్ సైడ్ ఫ్రీగా ఫిల్టర్ అనేది మారుస్తారు. ఫ్రీగా మార్చింది. టీఎం సర్వీస్ అంటారు. రిజిస్టర్ మొబైల్ నెంబర్కి మీరు బుక్ చేసే కంప్లీట్ కాదు, డైరెక్ట్ కంపెనీ వాళ్ళు ఒక కంప్లీట్ తీసుకొస్తారు. ఓకే ఓకే అవైలబుల్ ఆ టైంలో మీరు ఒక 10 మినిట్స్ నుంచున్నారంటే మార్చేసి టీడీఎస్ అని చెక్ చేసి వెళ్ళిపోతారు. ప్యూరిఫికేషన్ ఎలా చెక్ చేసుకోవాలండి మన వాటర్ ప్యూరిఫైడ్? వాటర్ ప్యూరిఫికేషన్ బేస్గా మీకు టేస్ట్ అవుట్ చెప్తుంది. మీకు ప్యూరిఫికేషన్ అంటే సింబల్స్ చెప్తాయి. లేదా ఇప్పుడు టీడీఎస్ మెటీరియల్ అయితే మనకు ఆప్షన్ అవైలబుల్ ఉంటుంది. మీరు ఫ్లిప్కార్ట్లో ఉంది, తీసుకోండి. మీరు కంటిన్యూగా ఎప్పుడు చెక్ చేసుకుంటాం అనుకుంటే. ఓకే ఓకే. దాంట్లో ఎంత రీడింగ్ ఉండాలండి? 150 లోపు ఉండాలి సార్. ఓకే. బట్ మనం ఆరో సిస్టమ్ దగ్గర ఏంటంటే మనం ఇచ్చే వాటర్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఫస్ట్ 150 లోపు, కానీ మీరు ఇచ్చే వాటర్ బోర్ అనుకోండి, మినరల్స్ మీకు 80-60 దాకా వస్తాయి. ఇచ్చేది మంజీరా అనుకోండి 45-30 అంతకుమించి రాదు. ఓకే ఓకే. సో ఇది అయితే మీకు బోర్ వాటర్ బోర్ బోర్ కానీ మీకు మినరల్స్ చాలా వస్తాయి, ప్రాబ్లం ఏం లేదు. మంజీరా వచ్చినా కూడా బోరే వాడాలి. కాన్సన్ట్రేషన్ మరి వస్తే కనెక్షన్ తీసుకోండి, ఎందుకంటే మీరు తాగిన అది యూజ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం 90% ఎప్పుడు దీన్నే ప్రిఫర్ చేయండి. కంప్లైంట్ వచ్చినా వారంటీలో ఫ్రీ అవుతుంది, ఒక వారంటీ అయిపోతే మళ్ళీ ఏఎన్సీ చేయించుకోవచ్చు. యాన్యువల్ మెయింటెనెన్స్ ఉంటుంది 1900 పర్ ఇయర్. ఆ ఇయర్లో మొత్తం ఫిల్టర్లు అన్ని మార్చి మళ్ళీ సేమ్ కాంప్రహెన్సివ్ వారంటీ ఇంక్లూడింగ్ ఆల్ ఏ పోయినా ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది. ఫిజికల్ డ్యామేజ్ 1 ఇయర్ అయిపోయిన తర్వాత చేయించుకోవచ్చు. 1 ఇయర్ తర్వాత చేయండి. ఇప్పుడు వస్తే ఇండికేషన్ డిసైడ్ చేస్తుంది ROSCPA. ఓకే ఓకే. ఈ ROSCPA అనేది ఏంటంటే ఫిల్టర్లో మొత్తం మార్చాలని అర్థం. మొత్తం లోపల 6 బయట ఒకటి 7 ఫిల్టర్స్ ఉంటాయి మొత్తం. ఓకే ఓకే. ఆ 7 ఫిల్టర్స్ ఇండివిజువల్గా చేయించుకోవడం వల్ల ఏఎన్సీ చేయించుకుంటే తక్కువ కాస్ట్లో వారంటీ దొరుకుతుంది. సో అది బెటర్. సో నెక్స్ట్ 1 ఇయర్ ఇంకేం ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మీరు చూస్తారు. నేను చూస్తాను. ఓకే. 1 ఇయర్ లోపు కాబట్టి 1 ఇయర్ లోపు ఏదిపోయినా ఫ్రీ అండి. 1 ఇయర్ తర్వాత అవుట్ ఆఫ్ వారంటీకి వెళ్ళిపోయింది అన్నప్పుడు మన కంప్లైంట్ వచ్చినప్పుడు చేంజ్. సో అప్పుడు AMC తీసుకుంటే మళ్ళీ ఫ్రీగా చేస్తారు. మంజీరా కంటే బోర్